దిశ పత్రికల్లోని వార్తలు చూద్దాం. షూటింగ్స్లో హ్యాట్రిక్, 30 మీటర్ల రైఫల్ 3 పొజిషన్స్లో స్వప్నల్ కూసెల్కు కంసం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ 3వ పతకం. ఒకే విశ్వ క్రీడలో షూటింగ్లో 3 మెడల్స్ రావడం తొలిసారి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ స్వప్నల్ కూసెల్ చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫల్ 3 పొజిషన్స్లో కాంస్యం దక్కించుకున్నాడు. ఈ ఈవెంట్ను దేశానికి మెడల్ అందించిన మొదటి భారత షూటర్గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఒకే విశ్వ క్రీడలో షూటింగ్లో 3 మెడల్స్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సో మెడల్స్ మాత్రం ఇండియాకు బాగా వస్తున్నాయి ఇవి. నెక్స్ట్, నిఫ్టీ @25,000 చరిత్రలో తొలిసారిగా 82,000 మార్కును తాకిన సెన్సెక్స్. స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డుల ర్యాలీ. 24 ట్రేడింగ్ సెషన్స్లలో నిఫ్టీ 1000 పాయింట్లు. ఓకే, నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఆమోదం. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. 6:1 మెజారిటీతో తప్పనిసరి అన్న ధర్మాసనం. స్టేట్స్కే అధికారం కల్పిస్తూ జడ్జిమెంట్. 2004 తీర్పును పక్కకు పెట్టిన బెంచ్ ఏండ్ల తరబడి నిరీక్షణకు తెర. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. షెడ్యూల్ కులాలు, ఎస్సీ షెడ్యూల్ తెగల ఎస్సీ ఎస్టీకి ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యలో కేటాయించిన రిజర్వేషన్లు వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గురువారం చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజార్టీతో వర్గీకరణ తప్పనిసరి అని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. సో ఎన్నో ఏండ్లగా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని నిన్న సుప్రీంకోర్టు ఆమోదించింది. సో అన్ని రాష్ట్రాల వారు దీన్ని స్వాగతించినారు. ఓకే, నెక్స్ట్, నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నా. వాయనాడ్ ఘటనపై యావత్ దేశం ఆవేదన చెందుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషాదాన్ని మాటలో చెప్పలేం. ప్రియాంక గాంధీ. చురుమల్లాలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన, బాధిత కుటుంబాలకు పరామర్శ. సో ఏదైతే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన వాయనాడ్ ఉందో కేరళది, సో మొన్న వరదలు వచ్చి 5 గ్రామాలు నిద్రలో ఉన్నప్పుడే కొట్టుకుపోయినాయి. సో నేను మా నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నా అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. కొండ చర్యలు విరిగిపడి ఆప్తులను కోల్పోయిన కేరళలోని వాయనాడ్ వాసులను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం పరామర్శించారు. విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మా నాన్న చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించానో ఈరోజు ఇక్కడ పరిస్థితిని చూసి అలాంటి బాధనే అనుభవిస్తున్నా అని భావోద్వేగానికి గురి అయ్యారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, వాయనాడ్ విషాదాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. వారికి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్, ఓకే, దాంట్లో మృతులు 295, 240 మంది ఆచూకీ గల్లంతు. వాయనాడ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఓకే, మరే వార్త తీసుకుంటే, ఢిల్లీలో భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. కాల్వలో జారిపడ్డ మహిళ, ఆమె కుమారుడు మృతి, మరో 2 గాయాలు. సో వర్షాలు పడ్డప్పుడు మాత్రం అడ్డగోలుగా ప్రజలు కొట్టుకపోతున్నారు, చనిపోతున్నారు. మరి ఇదైతే సో కొంచెం జాగ్రత్త ఉండాలి ప్రజలు కూడా. నెక్స్ట్, నేడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. విడివిడిగా వైట్ రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు. రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రపోజల్ రికార్డులు. కొత్త రేషన్ కార్డుల జారీకి క్యాబినెట్ సబ్ కమిటీ. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామాల విలీనం, ఇందుకోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు. ఇష్టాసింగ్, నిఖిత్ జరీన్, మొహమ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం. జరీన్ సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం. గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్లు మంజూరు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్ తిరిగి గవర్నర్ వద్దకు ఫైల్. సో ఈ నేడు జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటిస్తున్నారంట. సో తర్వాత మళ్ళీ వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను కూడా దానిపైన కూడా చర్చ చేస్తున్నారు. తర్వాత జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామాల విలీనం పైన కూడా చర్చలు. తర్వాత గౌరవెల్లిలో ప్రాజెక్టుకు 437 కోట్లు మంజూరు చేశారంట. నెక్స్ట్,
యువతిపై లైంగిక దాడి, సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ మోసం, హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం, నిందితుడు అరెస్ట్, రిమాండ్. సో ఇది ఏమైందో ఏమో కానీ హైదరాబాద్లో పేపర్లో రోజు ఒక ఇన్సిడెంట్ అని వస్తుంది, అమ్మాయిలపైన లైంగిక దాడి కానీ లేకపోతే అత్యాచారం అయిందని చెప్పి. మరి ఎందుకు ఈ మానవ మృగాలు ఉన్నట్టున్న ఈ సమాజంలో వీళ్ళని ఏరి పారేయాలి? నెక్స్ట్, సెక్స్ రాకెట్లో పొలిటికల్ హస్తం, వ్యభిచార దందా సాగిస్తున్న లీడర్లు అనుచరులు ఫోన్ నంబర్ల సైతం వాళ్ళవేనని ప్రచారం, రోజుకు 50,000 వరకు ఇన్కమ్, కామారెడ్డిలో కలకలం రేపిన దిశ కథనాలు. సో ఇది ఎట్లా చూడు అంటే నిన్న దిశ పత్రికలో ఏదైతే వచ్చిందో, సో ఇట్లా గోడల పైన టూలెట్ బోర్డ్ అని చెప్పి ఎట్లా అతకబెడతారో ఆ రీతిలో అక్కడ ఏం పెట్టిరంటే అమ్మాయి కావాలంటే మాకు కాల్ చేయాలని చెప్పి ఇట్లా కామారెడ్డిలో పోస్టర్లు వెలిసినాయి, దానిపైన వచ్చిన వార్త ఇది. ఎక్కడ పోతుందేమో సమాజం. నెక్స్ట్, చల్లబడ్డ గద్వాల ఎమ్మెల్యే బండ్ల, సీఎం ఆదేశాలతో మంతనాలు జరిపిన మంత్రి జూపల్లి, బండ్ల కాంగ్రెస్లో కొనసాగుతారని జూపల్లి వెల్లడి. సో ఈయన గద్వాల బండ్ల గోడ మీద నిలబడి అటు దుంకాలా ఇటు దుంకాలని ఆలోచిస్తుండు. సో నిన్న అక్కడ అసెంబ్లీ హాల్లో మళ్ళీ పోయి బీఆర్ఎస్ పార్టీని నేను ఉంటా అని చెప్పి అది బాగా ప్రచారం చేశారు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినాక కాంగ్రెస్లోనే కొనసాగుతా అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్, సొంత చెల్లెళ్ళు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు, అలాంటి నీచుల గురించి మీరు మాట్లాడేది? దిక్కుమాలిన తమ్ముని నమ్ముకుంటే దయనీయంగా మారిన అక్కల పరిస్థితి, దొరల కుట్రలో బందీలయ్యారు, బీఆర్ఎస్లో ఉండలేక బయటకు రాలేక మదన పడుతున్నారు, ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని గులాబీ పాలిటిక్స్, ఆదివాసీ మంత్రి సీతక్కను అవమానిస్తున్నారు, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సో ఇది అసెంబ్లీలో ఏదైతే మన సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అది వర్సెస్గా నడుస్తుంది ఈ 2-3 రోజులుగా. సో దాన్ని బేస్ చేసుకొని ఏమంటుండంటే కేటీఆర్ అంటుండు, సొంత చెల్లెలు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలు చేస్తున్నారు మీరు, తర్వాత దిక్కుమాలిన తమ్ముని నమ్ముకుంటే దయనీయంగా మారిన అక్కల పరిస్థితి అని చెప్పి మళ్ళీ ఒక కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను చూసుకుంటే నేనున్నా మిమ్మల్ని చూసుకుంటా, తొందరపాటు డెసిషన్స్ వద్దు, కాంగ్రెస్లో చేరిన గులాబీ ఎమ్మెల్యేలతో సీఎం. సో ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వేడి కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దు, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్, నిరుద్యోగ సమస్యకు పరిష్కారానికి స్కిల్ యూనివర్సిటీ, ఇందులో అడ్మిషన్ దొరికితే జాబ్ పక్కా, నైపుణ్య శిక్షణతో ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి, సీఎం రేవంత్ రెడ్డి నిన్న శంకుస్థాపన చేస్తున్న సీఎం మంత్రులు. సో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఏర్పాటు చేస్తారో అలాగిట్లా ఒక్కసారి అడ్మిషన్ దొరికితే జాబ్ గ్యారంటీ అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్, రిజర్వేషన్లు వర్తింపు, వర్సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, క్యాంపస్లో ఇంటెన్షన్ అప్రెంటిస్ మెంటర్షిప్ ప్రోగ్రాం, మంత్రి శ్రీధర్ బాబు. ఓకే, నెక్స్ట్, నినాదాలు చప్పట్లు, సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, నల్ల బ్యాజులు ధరించి అసెంబ్లీలో నిరసన, సీఎం ఛాంబర్ ఎదుట సైతం పలువురు అరెస్ట్, తెలంగాణ భవన్కు తరలింపు. ప్రభుత్వానిది రాక్షస ఆనందం, ఆడబిడ్డలను అవమానించడమే సీఎం టార్గెట్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సో ఇది సబితా ఇంద్రారెడ్డి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో ఇది నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది. నెక్స్ట్, డామేట్ కథ అడ్డం తిరిగింది, అసెంబ్లీలో నిరసన తెలిపితే సస్పెండ్ చేస్తారని బీఆర్ఎస్ ప్లాన్, సస్పెన్షన్ జోలికి వెళ్ళని ప్రభుత్వం. సో ఇది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందుకు ఏమైనా చిన్న గొడవలు జరిగితే వాళ్ళని అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తుండే, సస్పెండ్ చేస్తుండే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళని సస్పెండ్ చేయకుండా నిన్న వాళ్ళని బయటికి పంపించుండే. ఎందుకంటే అసెంబ్లీ నడిచినన్ని రోజులు వాళ్ళు చర్చలనే ఉండాలని చెప్పి పదే సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇది దిశా పత్రికల్లో వచ్చిన వార్తలు.